గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బ్రషింగ్ అన్నమాట. సరౌండింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళ సూర్యుడు తొందర రాలేదు. ఇక లేచి రెడీ అయ్యి వండుకొని తిని బయలుదేరే టైం ఏం లేదు. ఆకలి అవుతా ఉండే. దారి మొత్తం అయితే ఏం కనబడవు మాకు. ఇక ముందట ఏం లేవు ఒక 60 కిలోమీటర్ల దాకా. సో కాబట్టి ఇక్కడే వండుకొని తింటే బెటర్. వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఇవాళ సీరియస్లీ చాలా 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 డల్గా ఉన్నా నేను. ఎందుకంటారా? ఐ డోంట్ ఈవెన్ నో. బట్ వంట వేసుకోవాలి కదా, ఆకలి అయితే అవుతుంది గట్టిగా. ఏం వండుకుందాం మమ్మీ, ఇవాళ ఏం కూరే అనే కాంచెల్లి ఏదో ఒకటి వండుకుందాంలే అన్న కాడికి పోయింది. ఏదో ఒక్కటి కాదు, ఒక్కటే వండుకోవాలి. ఒక్కటే. ఈ ముస్లిం ఆగబెట్టుకోవాలి ఫస్ట్ గిన్నె. ఘోరంగా తలనొప్పి లేస్తుంది ఫ్రెండ్స్. ముస్లే కొంచెం ఎక్కువనే తిందాం కదా, అసలు ఏదైతుందా. ఇక నా ముస్లే అయిపోతుంది. ఇంకో 2 రోజులు అయితే ఇవాళ రేపటి వరకు ఒక సిటీకి చిరుగుతాయిదా. ఇలా స్నానం చేయక 4వ రోజు ఫ్రెండ్స్. ఎవరు చెప్పకండి. ఏం చేద్దాం, పేదోళ్ళం సార్, పెదరాసి పెద్దమ్మ వారసులం. ఎండ లేదు కదా అందుకే ఇట్లుంది, కానీ కొట్టేలా ఉంది ఎండ. అండ్ ఇంకొకటి, నా దగ్గర స్వీట్ కార్న్ ఫైబర్ ఉంది. ఇది ఫైబర్ ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ ఫుడ్ అన్నట్టు ఇది. మనం ఎప్పుడు తినేదే మామూలుగా. క్యాన్డ్ ఫుడ్ అంత హెల్దీ కాదు, బట్ కొరియాలో కానీ అలాంటి ప్లేసెస్లో చాలాసార్లు నేను ఇవే తిన్నా, తప్పలేదు ఇంకా. సో ఫ్రెండ్స్, ఒక పెద్ద ట్రాజెడీ అయింది. ఏంటంటే అయ్యో చాలా పోయింది ఇలా. సరే పోనీది, అందులోనే ఉన్నా. నేను తెచ్చుకున్న పాలు పెరిగాయి. ఇంకేం చేయలేం. నా దగ్గర పాల పౌడర్ ఉంది. ఆ పాల పౌడర్ని ఇలా పోసేసి ఆ పాల పౌడర్ తోటి వంట చేసుకోవడమే, అంతే. ఇక సేల్స్ తప్పదు ఫ్రెండ్స్, కొన్నిసార్లు బాగుంటుంది ఇట్లా కూడా లైఫ్. పాల పౌడర్ సరిపోనట్టున్నది. మల్లోడు కొనుక్కోవచ్చు.
రెడీ అయిపోయింది, ఇక తినేయడమే. తినేసి బయలుదేరుతా. టైం ఇప్పటికే 10 అవుతుంది, 11 కూడా అయ్యేటట్టున్నది. ఇక బయలుదేరుతా తినేసి నిమ్మలంగా వెళ్తా. ఇవాళ నిన్ననే 94 దొక్కినాం కదా, ఇవాళ ఇంకా 122 కిలోమీటర్లు ఉంది. 132 కిలోమీటర్లు ఉంది సిటీ. 70 వేసినా వెళ్ళిపోవచ్చు. అందుకే ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చున్నా. అది ముచ్చట. ఓకే, తినేసాను. అండ్ గిన్నెలు కడిగే సమయం వచ్చేసింది. అయ్యో పురుగు ఈగ వచ్చి చూసిపోతుంది, ఇలా ఏమున్నాయి అని చూసిపోతుంది. గిన్నెలో కడుగు ఏం లేవు, ఖాళీ గిన్నెనే లేరా కడుగుడు అని చెప్పేసి అయితే వాడికి చెప్పిన. గిన్నె కడగడానికి బాగా నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. అమ్మా ఇగో చూడండి, గిన్నె కడిగే నీళ్ళు పారవసరం ఇంకో తాగితే అయిపోతుంది. సుక్క సుక్క నీటి బొట్టు రేపటికై దాచిపెట్టు అంటే ఇదేనేమో. అయ్యో సారీ, మీ ఇంటి మీద నీళ్ళు పోసినా. ఇది చీమల పుట్టలుండే, వాటి మీద నీళ్ళు పోసిన. సారీ, క్షమించండి. పోదాం ఇక తింటాగి. సో ఇటు సైడ్ కొంచెం గడ్డి, ఇంకా కొంచెం గ్రీన్ ఉంది. అయితే బ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా. అసలు ఏం చెప్పాలన్నా కాక గడ్డి గ్రీన్ ఉందని చెప్తా. మరి టూ మచ్ ఫ్రెండ్స్ అసలుకి. సరే నన్ను చూసి మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ మీకు చెంగిస్ ఖాన్ గురించి తెలుసా? మీకు రాజుకి చెంగిస్ ఖాన్, సో మంగోలియన్ కింగ్ అన్నట్టు తను. మనము గురు సినిమాలో, వెంకటేష్ సినిమాలో చెంగిస్ ఖాన్ గురించి చెప్తారు, ఇచ్చిన ఫైట్ గురించి. అది ఇతను ఎలాంటోడు అంటే, ఇతని యొక్క జెనెటిక్స్ మొత్తము ప్రపంచంలో చైనా, జపాన్, కొరియా, తైవాన్, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా అందరూ ఒకే ఫేస్ కట్తో ఉంటారు కదా, అటు చాలా వ్యాప్తి చెందినాయంట. అప్పట్లోనే ప్రపంచ జనాభాలో హాఫ్ జనాభాని చంపేసింది ఇతను యుద్ధంలో. సైనికులను పోయి చంపేసి ఈ ఆడవారి పైన బానిసలుగా లైక్ అమ్మడం, లేకుంటే మానభంగం చేయడం ఇలాంటివి చేసింది అన్నట్టు ఇతనే కాదు, ఇతని యొక్క సైన్యం అంతా కూడా. సో అట్లా చాలా వ్యాప్తి చెంది మంగోలియన్స్. మన లదాఖ్లో చూసుకుంటే ఈ సంతతే ఉంటుంది, మంగోలియన్ సంతతే. ఈ టిబెటే కానీ, భూటాన్, నేపాల్, వీళ్ళందరూ కూడా సేమ్ ఇదే సంతతి, ఇదే ఫేసెస్ ఉంటారు, మీరు చూడవచ్చు. అండ్ మన లదాఖ్లో ఉన్న ఆ బుద్ధులు, ఆ లదాఖీస్ మంగోలియన్స్ సేమ్ ఉంటారు, ఫేస్లు ఇట్లా సేమ్ వాళ్ళే వీళ్ళు. అక్కడ నుండి అంటే మనం వాళ్ళందరూ ఇక్కడ నుండి యుద్ధం ద్వారా వచ్చి తరలి అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా మంగోలియన్స్ అయినా అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ లేండి. సో అప్పర్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే వీళ్ళు మంచులో ఉండడం అలవాటు కాబట్టి వాళ్ళు కిందికి రాలేదు, ఆ పైనే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బాగుంటుందని, ఆ టెంపరేచర్స్ తట్టుకోగలరు వాళ్ళు మాత్రమే. ఇది మంగోలియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఉలాన్ బతార్ అని చెప్పేసి అంటారు. కానీ అది కొత్త క్యాపిటల్ సిటీ. ఇప్పుడు పాత క్యాపిటల్ సిటీ ఏదైతుందో కర్కోరకి అని చెప్పేసి ఉంటుంది. అది ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు ఉంది నాకు. ఇంకా అది ఓల్డ్ మంగోలియా ఎలా ఉండే ఏంటి దాని గురించి కూడా మొత్తం మనము చూడవచ్చు, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పదండి పోదాం, అక్కడికే మనం వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఫుడ్ ఉన్నట్టున్నది, కానీ లేదు, క్లోజ్ ఉంది. ఇంత పొద్దున్న తీయలేనట్టున్నారు. పదండి. అట్లా పోతుంటే ఇక్కడ ఒక గుర్రపు శాల కనబడ్డది. అండ్ ఇక్కడ అమ్ముతారా? వాటర్
और साहब हाँ ओहो हाँ और हाँ చాలా మంది ఉన్నారు, మరి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారా మరి ఏంటో తెలియదు. సో పిలిచి ఓ హోమ్ ఓకే. హాయ్ హాయ్ సరే 사인다 హాయ్ 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 హాయ్. What's your name? What's your name? What's your name? Hmm? Hmm. Yeah. Water? Water? Oh. Come. 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 Ingrid, pintig ontak to artik ti. సో వీళ్ళు వచ్చేసి నోమాడ్స్ అంటారంట. సో ఇక్కడ ఎందుకు ఉంటారు అని అంటే వీళ్ళు ఇక్కడ హార్స్ మిల్క్ అమ్ముతారంట. వీళ్ళు వింటర్లో కూడా ఇక్కడే ఉంటారంట. అండ్ వీళ్ళందరూ కలిసి మామూలుగా ఇక్కడే ఉంటారని చెప్పేసి అని అంటారు. చెప్పు ఇంకేమైనా చెప్పండి. మీరు ఇక్కడ ఎట్లా ఏం తింటారు మీరు? ఇక్కడ ఎట్లుంటుంది చెప్పండి చెప్పండి. కొంచెం కెమెరాకి సిగ్గుపడుతుంది ఈమె, చెప్పండి పర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళకి కూడా జుట్టు కట్ చేసే లైక్ జుట్టు మనకు ఎంటికలు ఇస్తారు కదా, అలాంటి ఫంక్షన్ ఉంటుంది. చాలా పెద్దగా అయితే వీళ్ళు ఆ ఫంక్షన్ అయితే చేస్తారు అన్నట్టు. సో ఈమెకు జుట్టు కూడా తొందరగా తీస్తారు, కంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత తీస్తారు అన్నట్టు వీళ్ళకి జుట్టు. మంచిగా కుడుం భలే ఉన్నావు నువ్వు, మంచి బరువు ఉన్నది పాప. గర్ల్ బాయ్ బాయ్ గర్ల్ బాయ్. ఓ నేమ్ 사로스 항. సారోస్ ఖాన్. 사로스 항. సారోస్ ఖాన్. 사로스 항. హజారోస్ ఖాన్. ఏం పేరు? అరే పొట్టాడు, ఇప్పటిదాకా అబ్బాయి అనుకున్నానా నేను, అమ్మాయి అనుకున్నా నేను. అబ్బాయివా? సారోస్ ఖాన్. సారోస్ ఖాన్. ఏమన్నా డిఫరెంట్, మీరు డిఫరెంట్ చూస్తారు కదా, వీడెంత తెల్లగా ఉన్నాడు ఆడంత నల్ల, తెలుసు అదే చూస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ మెలానిన్ అంతే. మన బాడీలో ఎక్కువ మెలానిన్ ఉత్పత్తి అయితే నల్లగా ఉంటాం, తక్కువ మెలానిన్ ఉత్పత్తి అయితే తెల్లగా ఉంటాం. తెల్లగా ఉండడం అనేది లోపం అన్నట్టు, మెలానిన్ లోపం అన్నట్టు. కాదే నువ్వు మంచోడివే. వీడి సాక్స్లు వాడట్లేదు చూడండి. హౌ మెనీ మంత్స్? 9 months. 9 months అంట. పళ్ళు వచ్చినాయి మరి? 3 పళ్ళు వచ్చినాయి. నాకు అన్ని పళ్ళు వచ్చినాయి తెలుసా. చాలా సైలెంట్గా ఉన్నాడు, కొత్తగా అనిపిస్తుందేమో. హార్స్ గురించి ఏమో చెప్తుంది. ఓకే హార్స్ బేబీసా? ఓకే హార్స్ బేబీ. సో ఇక్కడ హార్స్ బేబీస్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ హార్స్ పిల్లలు పుట్టినాయి. అండ్ వీళ్ళు వచ్చేసి నోమాడ్స్ అని చెప్పినా కదా, మొత్తం ఇక్కడ అయితే ఏమంటారు హార్స్ దగ్గరికి, లైక్ నేను దగ్గరికి పోగానే నాకు అది హార్స్ మీదకి వెళ్ళి కింద పడ్డా కదా, ఆ ఫీలింగే వస్తుంది. ఇప్పుడు కూడా భయపడతాయేమో. ఓ ఏమో అంటుంది అది. ఓకే, ఈజ్ దట్ ఓకే? ఓకేనా? దగ్గర రావచ్చా నేను? ఇక చూడండి, మామూలుగా ఇది ఇక్కడ కట్టేసి ఉన్నది. బేబీస్ లైన్గా వీటికి కట్టేసి ఉన్నాయి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8.
కూర్చో కూర్చో, అంత రెస్పెక్ట్ ఏమవుతుంది. అయ్యో దాని కాలుకి ఏమైంది? ఇది పరిగెట్టకుండా దాని కాలుకి కట్టేసారు, దాని కాలుకి అక్కడ కట్టేసారు. మళ్ళీ అది ఎటైనా పారిపోతుందేమో అని చెప్పేసి. చాలా తెలివి ఉన్నది మీకు. ఓకే, అండ్ వీళ్ళు నాకేదో చూపెడదామని చూస్తున్నారు. ఏంటి? ఓకే, కొంచెం దూరం ఉండడం బెటర్. సిగ్గుపడుతుంది తాగమంటే. భయపడుతున్నాయి, అన్నీ భయపడుతున్నాయి. ఓకేనే, ట్రై. వద్దా? ఓకే ఓకే, గుడ్ గర్ల్. ఓకే, మొత్తం తాగా. వెరీ గుడ్ గర్ల్ అయితే నువ్వు. గుడ్ గర్ల్ బాయ్. తాగు తాగు, నేనేమంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. గుడ్, మొత్తం తాగినాయి. హోయ్ హోయ్, తాగు, నీళ్ళు తాగు. వైట్ అంతా దాహంతో ఉన్నాయి. ఇవి డైరెక్ట్ తాగుతున్నాయి. ఎట్లా తాగుతున్నాయి? అమ్మా, మొత్తం తాగింది మళ్ళీ. క్రేజీ అసలు. వాటర్ దీనికి చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నీళ్ళు పోతారట. ఓహో, ఓకే. అట్లా వీటన్నిటికీ కూడా ఆడ చల్లగా ఉండడానికి నీళ్ళు పోతారు అన్నట్టు. గుర్రాల పెంపకం మనకు తెలియదు కదా. జస్ట్ వాటర్ కోసం రెస్టారెంట్ అనుకొని వస్తే వాటర్ కోసం ఆగితే వాళ్ళు వాటర్ ఇచ్చి, కొంచెం హార్స్ మిల్క్ ఇచ్చి, బిస్కెట్ ఇచ్చి, గుర్రాలను ఎట్లా మేపుతారు ఏంటి, లేక వాటికి ఏంటి ఏ విధంగా తిండి పెడతారు, వాటి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇంకా ఇంతే కదా నేర్చుకోవడం, తెలుసుకోవడం అంటే ఇదే కదా కల్చర్ అంటే. వీళ్ళు ఈ విధంగా ఇక్కడ బతుకుతున్నారని అర్థం. ఓకే, మెల్ల మెల్ల మెల్ల. నా సిచ్యువేషన్ అనుకుందా పడేసారు. ఇప్పటికీ ఒకసారి పడ్డ. వీళ్ళైతే మిల్క్ వెండుతున్నారు అండ్ నన్ను ఆ మిల్క్ వెండే చూద్దురా అని చెప్పేసి పిలిచిర్రు. సరే అని చెప్పిన, కానీ నాకు లైక్ మన చేతిలో స్టిక్ ఇవన్నీ ఉండడం వల్ల అవి భయపడుతున్నాయి. సో ఒకవేళ వాళ్ళని తలినది అంతే అన్నట్టు. నో
సో దగ్గరకు వస్తే అవి తంతాయి కదా, దానికోసం అని చెప్పేసి నేను చాలా దూరం నుండి పోతున్నా. వీటి వెనకాలకి వెళ్ళి అస్సలు నడవద్దు, తంత ఎగిరి ఎక్కడో పడతాము. సో మీకు కనబడుతుందా, ఈమెనైతే పాలు పిండుతుంది. ఇవన్నీ ఒకటే దగ్గర ఉండని గుంపులు గుంపులు. ఆ పిండిన పాలు అందులో పోస్తున్నారు. సార్ మనం ఎట్లనైతే దుడ్డని తీసుకుపోయి బయట దగ్గర తాగిపించి తర్వాత దాన్ని కట్టేసి తర్వాత ఎట్లా పాలు పిండుతామో సేమ్ అట్లనే ఇగో పిండిన పాలు ఇలా పోసిరు. ఇగో పిండిన పాలు అయితే తీసుకొచ్చి ఎన్ని ఇచ్చింది, మంచిగా ఇచ్చింది, పావు లీటర్ దాకా. చాలా దగ్గర మరి నేర్పి చూపెడుతున్నారు. ఓకే, చాలా నాలెడ్జ్ వస్తుంది ఇక్కడ. సో దీనికి చూసిరా, చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా ఆవుకు కానీ ఎడ్లకు కానీ బర్రెలకు కానీ ఆవు నేనేం ఇగో ఇట్లా పెట్టేటోళ్ళము, దీనిలో వేసేటోళ్ళము, అట్లనే వేస్తున్నారు వీళ్ళు కూడా. బాయ్. మా తోడు మస్తు దాహం వేస్తుంది. హాయ్. Thank you. Hello. Where are you going? I'm going to Ulangam. Ulangam. Ulangam? Oh yeah. What's your name? Altai Ulangam. Is it hard? Oh, hard. No water, all. Like so heavy. 2 months. 2 months? From where? I have 2 months visa from Ulaanbaatar to Ulangam, again Ulaanbaatar. Like I'm sure it's a long journey. It's a long journey. Yeah. How do you go about how it's long? Like 2-3 days. 3 days? 걸어. 어디까지 걸어가는 거지? You're 어떤 just... 게 더 거리가 히트한 게 없어. 어디 사는데? 어디서? 아가짜라 좀. Are you going alone? Alone. Altai, Ulangam and Ellernet, like around the... So friends, విపరీతమైన ఎదురుగాలు ఎంతో కిలో ముందర పోవట్లేదు. పెద్దలను ఎండుకుపోతే వాళ్ళు అట్టే ఇచ్చిర్రు కాఫీ, అది తాగిన తర్వాత ఇంకెక్కువ దాహం వేస్తుంది. తొక్కినా కొద్ది ఎంతకే పెడుతుంది. వర్షం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అటు సైడ్ వర్షం పడుతుంది యాక్చువల్లీ. You can imagine my situation. Really tough. Mongolia really tough అంతే. ఇగో ఆడికెళ్ళి జరుపుకుంటు ఇగో కిందికి వచ్చేసిన ఒక లైక్ గాలి రప్పున కొట్టేసింది. అప్పుడు వెహికల్ పోయింది.
వీడియో తీయలేదు. అరే నీ అమ్మ ఇదేం గాలిరా బాబు. ఈ రోడ్డు చూస్తే జాన దేశీ ఇంత పెద్ద కంట్రీలో. అరే 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 ఎస్ ఫైనల్లీ ఒక రెస్టారెంట్కి వచ్చి ఒక ఊరికి వచ్చాను అనుకో. ఫస్ట్ కడుపు నిండా నీళ్ళు తాగుతుంది, తినుడు పక్క పెడితే అదాన్ని. కొంచెం కూడా ఓపిక లేకుండా వర్షం పడే సూచనలు ఉన్నాయట, వెదర్ రిపోర్ట్ చెప్తా ఉంది అక్కడ టీవీలో. అండ్ 5 degrees సెంటిగ్రేడ్ తగ్గిపోతుంది సడన్గా. నేను చైర్లో కూర్చొని చైర్లోనే నిద్రపోయినా. నాకు అసలు అయిపోయింది, దెబ్బ కొట్టింది. అలసిపోయినా. తినేసాను. అండ్ వాటర్కి జస్ట్ ఒక్క వాటర్ బాటిల్ 100 రూపాయలు, అది లీటర్న్నర. ఇంకా విలేజ్ సైడ్ పోతా ఉంటే పెరుగుతుంది నీటి రేటు. ఇంకా 3 వాటర్ బాటిల్ తీసుకున్నాం. 3 సీరియస్లీ దారుణంగా ఉంది ఫేస్. Hey, good man. How are you? హాయ్. How are you? ఐఎమ్ గుడ్. Good. Yeah. Where are you going? Ulangam. Done. Ulangam. Welcome. Altai. Ulangam. Ah, Ulangam. Around the Mongolia. Oh, Around okay, Mongolia. Good. Thank you. Okay, you should. Uh, I need not that good. Good. Thank you. Thank you. Thank you very much. Okay, yes. Thank you. Bye bye. Bye bye. My good friend. Thank you. Alright. Bye bye. Thank you. Nice to meet you. Yes, sir. Bye bye. శాండ్ డ్యూన్స్. ఇదంతా ఎడారి. ఇగో ఇదంతా ఎడారి. ఎడారి లోపలికి వెళ్ళినా కానీ మరీ దారుణంగా ఉంది. సో అని చెప్పేసి ఇక్కడే క్యాంప్ వేసుకుంటాను. నైట్ మంచిగా వంట పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం. క్రేజీ కాంబో అసలుకి. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఎడారిలో ఇవాళ సుఖవంతమైన నిద్ర అంతే. ఇంకా సో బ్యూటిఫుల్. వైల్డ్ అంటే వైల్డ్. వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎంత కష్టపడ్డా ఎట్ ద ఎండ్ ఇది నా లైఫ్లో ఒక మంచి లెసన్ అని చెప్తాను. అండ్ నేను ఇష్టంగా చేస్తున్నా ఈ కష్టాన్ని. ఇంత బాధ పడతాను అని ఎప్పుడు ఎవరు కూడా డిస్కరేజ్ కామెంట్స్ అయితే పెట్టకండి. లైక్ ఎంత బాధపడ్డా కంటిన్యూ చేస్తున్నా, ఎంత కష్టంగా ఉన్నా కంటిన్యూ చేస్తున్నా అంటే దానిలో నేను సంతోషాన్ని ఎత్తుకుంటున్నా. గుడ్ నైట్.